హలో ఫ్రెండ్స్, దొరికిన రూపాయిని ఎన్నిసార్లు ఖర్చు చేసినా అదే రూపాయి తిరిగి మళ్ళీ జేబులోకి వస్తే ఎంత విచిత్రం కదా. ఎగ్జాక్ట్లీ అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. గుడిసెరాల ఆలయ ముఖ్య పూజారి అయిన లక్ష్మణస్వామి ఒకప్పుడు కేసలపూర్ నాగోబా జాతరకు వెళ్ళి అక్కడ దర్శనానంతరం జాతరలో తిరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామికి ఒక రూపాయి బిల్ల దొరికింది. ఆ రూపాయి బిల్లను తీసుకొని స్వామి తినుబండారాలు కొనుక్కున్నాడు. ఎన్నిసార్లు ఖర్చు చేసినా ఆ రూపాయి బిల్ల తిరిగి జేబులోకి రావడం జరిగింది. అది చూసి స్వామి భయపడుతూ రూపాయి బిల్లను తీసుకొని ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున లేచి వాళ్ళ మామిడి తోటకు పొలం పనుల కోసం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పని చేస్తున్న సమయంలో ఆ రూపాయి బిల్ల ఒక మామిడి చెట్టు కింద పడిపోయింది. పడిపోయిన చోట భారీ పుట్ట వెలవడం జరిగింది. ఆ పుట్టను చూసి స్వామి మళ్ళీ భయంతో ఇంటికి వచ్చాడు. రాత్రి పడుకున్న అనంతరం ఆయనకు స్వయంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కలలో కనిపించడం జరిగింది. రూపాయి బిల్ల రూపంలో కనిపించి నీతో వచ్చింది నేనే అని, మీ మామిడి తోటలో వెలిసింది నేనే అని చెప్పారు. లక్ష్మణస్వామి వెంటనే లేచి ఉలికిపడ్డాడు. తెల్లవారుజామున లేచిన తర్వాత స్వామివారి నాన్న తనని పొలం పనులకు పంపించాడు. అక్కడ పార తీసుకొని పనులు చేయగా అతని చేతిలోకి పాము రావడం జరిగింది. స్వామి భయపడి ఇంటికి వచ్చి తన తండ్రికి చెప్పి, స్వామి యొక్క తండ్రి తన పని నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నావని మందలించి తిరిగి మళ్ళీ పొలం పనులకు పంపించాడు. మళ్ళీ స్వామి అక్కడ పార తీసుకొని పని ప్రారంభించగా చేతులకు పొక్కులు వచ్చాయి. ఎప్పుడు పని చేసిన రాని పొక్కులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని స్వామి ఏడవసాగారు. అదే సమయంలో మామిడి తోట అంతటా పాములు తిరగసాగాయి. స్వామి మరలా ఇంటికొచ్చి తండ్రికి చెప్తే నమ్మలేదు. పని తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తున్నావని అన్నాడు. రాత్రి అయింది, అందరూ పడుకున్నారు. మరలా స్వామి కలలోకి వచ్చి, నేను అక్కడ కొలువయ్యాను, ఆ రూపాయి బిల్ల రూపంలో వచ్చాను, నాకు పూజలు అందించు, నిన్ను నీ భక్తులకు కొండంత అండగా ఉంటాను, నీకు నీ భక్తులకు కొండంత అండగా ఉంటాను, కోరిన కోరికలు తీరు అని స్వయాన ఆ రాజరాజేశ్వరుడు వచ్చి చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటికీ ఇక్కడ పూజలు స్వామివారికి అందిస్తూ వస్తున్నారు. ఇక్కడ అలవట్టడానికి రూపాయి బిల్లలు ఇట్లా అంటబెడుతున్నారు చూడండి. ఇక్కడ ముందు ఎంట్రన్స్లో మనకి లక్ష్మణ స్వామి దర్శనం ఇస్తున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామితో. ఓం నమో శివాయ. ఈ ఎంట్రన్స్లో మనకి నంది విగ్రహం మనకి సాక్షాత్ దర్శనం ఇస్తుంది. ఇది నంది ఎంట్రన్స్లో, ప్రతి శివాలయంలో నంది ఉంటుంది. ఇదండి మన సాక్షాత్ దర్శనం ఇస్తున్న నందీశ్వరుడు. ఇక్కడ ముడుపులు వేస్తారు భక్తులు కోరిన కోరికలు నెరవేరడానికి. మళ్ళీ వచ్చి ఆ ముడి అనేది ఇవ్వడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చిన తర్వాత ఈ చెట్టు చుట్టూ చూడండి మీకు ఎన్ని కొబ్బరికాయలు కనబడుతున్నాయి ముడుపుల రూపంలో. ఇదండి రావి చెట్టు దగ్గర. ఇక్కడ కూడా శివాలయం ఉంది, శివలింగం ఉంది. ఈ పక్కన శివలింగం ఇక్కడ ఈ చెట్టు కింద ఉంది. ఇక్కడ కూడా ముడుపులు వేయడం జరుగుతుంది. ఇక్కడ పోషమ్మ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. మనకు సాక్షాత్ దర్శనమిస్తున్న పోషమ్మ అమ్మవారు. ఇది ఇక్కడ మనకు అక్కడ బావి అనేది కనబడుతుంది, ఆ తోటకి సంబంధించింది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అవ్వడం, భక్తులు శివుడితో పాటు నాగేంద్రుని దర్శించుకోవడం విశేషం. ఇక్కడ ఈ ఆలయంలో గోశాల ఇది. ఇక్కడ ముడుపులు చూడండి ఏ విధంగా ఉన్న చెట్టు. ఇక్కడ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరాలని, వాళ్ళకున్న సమస్యలు తొలగిపోవాలని ఈ ఆలయంలో భక్తులు నిద్రలు కూడా చేస్తుంటారు. ఇక్కడికి ప్రతి సోమవారం, శనివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. స్వామివారి జేబు నుండి రూపాయి బిల్ల కింద పడిన చోట పుట్ట వెలిసిన ప్రాంతం ఇది. ఇక్కడ మనకు కనబడేది ఇదే పుట్ట, మామిడి చెట్టు కింద వెలిసిన పుట్ట ఇది. సాక్షాత్ దర్శనమిస్తున్న నాగేంద్ర స్వామి. స్వామివారి జేబు నుండి రూపాయి బిల్ల పడిన ప్రాంతంలో వెలిసిన పుట్ట ఇది. ఈ పుట్టను చూసే స్వామి భయపడి ఇంటికి వెళ్ళి తన తండ్రికి చెప్పినా కానీ నమ్మలేదు. స్వామివారి మా చిన్నోడు కూడా దర్శించుకుంటున్నారు, మా పెద్దోడు కూడా. అంతేకాకుండా పక్కన మనకి అమ్మవారు కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ మనకి చూస్తే కనబడుతున్నారు. మా పెద్దోడు దర్శించుకుంటున్నాడు అమ్మవారిని ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మల్లన్న స్వామి కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు. అమ్మవార్లతో సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు మల్లన్న స్వామి. ఇదండి. అంతేకాకుండా మనకి ఇక్కడ పక్కన భక్తులు తమ సమస్యలు తొలగిపోవాలని ఇక్కడ తడి బట్టలతో స్నానం చేసి ఇక్కడ ఉన్న రావి చెట్టుకి దారం చుడుతూ దాని చుట్టూ తిరుగుతూ దారం చుడతారండి. ఇక కనబడుతుంది లైవ్లో. ఇక్కడ నాగేంద్ర స్వాములు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ చెట్టుకి దారం చుడతారు. మొత్తం తమ సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ చాలా విశాలమైన ప్రాంతం ఉంటుంది, విశాలమైన ప్రదేశం ఇది. చాలా ప్రశాంతత వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఇది ఎందుకంటే ఈ విలేజ్కి అవుట్స్కట్లో ఉంటుంది కాబట్టి టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది టెంపుల్ వ్యూ, ఇదంతా చాలా బాగుంటుంది టెంపుల్ అనేది కూడా. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ అల్లు పడుతుంటారు. అల్లు బండ, ఇది బండ పైకి లేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఒకవేళ ఇవ్వకపోతే నెరవేరాయని. అంతేకాకుండా ఇంకో బండ ఏంటంటే ఇది తిరుగుతుంది అన్నట్టు, ఇది రౌండ్గా ఉన్నది. ఇది తిరిగితే తమ కోరికలు నెరవేరుతాయి, లేకపోతే తిరగకపోతే నెరవేరాయని భక్తుల నమ్మకం. చేతులు దీనిపైన పెడితే దానంతట అవే కిందికి జారుతాయి. ఇలా అవి చూస్తే మనకు కనబడుతుంది. ఇదండి, భక్తుల కోరికలు నెరవేరితే ఇలా జారుతాయి, లేకపోతే జారాయని భక్తుల నమ్మకం.
ఇది టెంపుల్ వ్యూ. ఇక్కడ మొత్తం చాలా చెట్లు ఉంటాయి. తిరుగు ప్రయాణంలో జన్నారం దగ్గర ఇక్కడ లంచ్ చేసాము ఈ పార్క్ దగ్గర. ఇక్కడ మనకి ఎందుకంటే ఇక్కడ ఎనిమల్స్ అనేటివి ఉంటాయి కాబట్టి పిల్లలు చూస్తారని ఇక్కడ ఆగాము. అంతేకాకుండా ఇక్కడ మేము వెళ్ళిన టైంలో ఒక ఎనిమల్ కూడా ఉంది లోపల, ఇంకా డీర్స్ కూడా ఉన్నాయి. ఈ ఎనిమల్ పేరేమో మనకు తెలియదు, లోపల డీర్స్ కూడా కనబడినాయి. ఇది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.